మనము గత 10 సంవత్సరాల్లో చివరి గింజ వరకు పంట కొంటామని చెప్పి 1,09,000 కోట్ల పైచిలకు రూపాయలతోని మనం ఈ 10 ఏళ్లలో 1,09,000 కోట్లు కేవలం ధాన్య సేకరణ కోసం మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మరి ఇవాళ నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష సీనియర్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువ వస్తేనే బోనస్ ఇస్తారట అధ్యక్ష. మరి తక్కువ వస్తుంది అని అంటే ఎట్లా వస్తుంది అధ్యక్ష? ప్రభుత్వం కొనకపోతే కళ్ళం కాడ వచ్చి మార్కెట్ నుంచి కొనుక్కొని పోతే తక్కువ వస్తుంది. మరి మీరు కొంటారా కొనరా ఫస్ట్ అది చెప్పండి. మీరు కొంటారంటేనేమో రైతులు కళ్ళం కాడ అమ్ముకోరు, లేకపోతే అగ్గొకు అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్న తర్వాత బోనస్ ఏడికెళ్ళి ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళు కొనుక్కపోయినాక మీకు లెక్కేడికెళ్ళి తెలుస్తుంది. దయచేసి ఆ విషయాన్ని విస్పష్టంగా చెప్పాలి. ఇవాళ తెలంగాణ రైతాంగం కన్ఫ్యూజన్లో ఉన్నది. మేము 10 ఏళ్లలో 1,09,000 కోట్లతోని ధాన్య సేకరణ చేసినాం అధ్యక్ష. కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు చేసినారు, వారి చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బోనస్ విషయంలో ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన ఇక్కడ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు మా జీవన్ రెడ్డి గారు అన్న, మా జిల్లా అధ్యక్ష అన్న మాట్లాడుతూ చాలా మాటలు చెప్పినారు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఈ 65 రోజులలో మరి ఏం చేసిండ్రు ఈ ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, వీళ్ళు చేసింది ఏంటంటే ఒకటి, ఇక వీళ్ళ దక్షతకు అధ్యక్ష ఒకటే ఒక కార్యక్రమం పెట్టిరు, అది ఫ్రీ బస్సు. ఎస్, గుడ్ ప్రోగ్రామ్. కానీ అక్కడ కూడా మేము చేసినాం అధ్యక్ష సూచనలు. ఏమని? అడిషనల్ బస్సులు పెట్టండి, ఆడబిడ్డలు కొట్టుకుంటా ఉన్నారు, ఆ వీడియోలన్నీ యూట్యూబ్లలో వైరల్ అవుతున్నాయని. మేము కొనిపెట్టిన బస్సులకు మీరు జెండా ఊపిరు సార్, మీరు కొత్తగా కొనలేదు సార్ బస్సులు. సార్ అధ్యక్ష, తమరి ద్వారా కేసీఆర్ గారు కొనిపెట్టిన బస్సులకు జెండాలు ఊపుడు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సర్టిఫికెట్లు ఇచ్చుకున్నాడు తప్పితే ఈ 65 రోజులలో చేసినటువంటి కార్యక్రమం ఏం కొత్తగా లేదు అధ్యక్ష. ఇక మా జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అమ్మ మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసిరు, ఏం చేసిరు 7 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష. ఇది బడ్జెట్ సమావేశం కాబట్టి అధ్యక్ష మీకు నంబర్స్ చెప్తాను నేను జీవన్ రెడ్డి గారికి. జీవన్ రెడ్డి సార్, 7 లక్షల తమరి ద్వారా చైర్మన్ సార్ 7 లక్షల కోట్లు అప్పు చేస్తే అధ్యక్ష ఆసరా పెన్షన్లకు 58,696 కోట్లు ఇచ్చినాం సార్. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కు 11,130 కోట్లు ఇచ్చినాం సార్. ఇది 2014 to 23 లెక్కలే చెప్తా ఉన్నా సార్ నేను. ఎస్సీ సప్లాన్కి 92,640 కోట్లు ఇచ్చినాం సార్.